హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మీలో చాలామంది నిన్న నేను అప్లోడ్ చేసిన జియో ఫోన్ హాట్స్పాట్ వీడియో చూసే ఉంటారు. అయితే ఆ వీడియోలో నేను కేవలం F2403N మోడల్కి సంబంధించిన వివరాలు మాత్రం ప్రొవైడ్ చేశాను, ఫైల్స్ ప్రొవైడ్ చేశాను, ప్రాసెస్ ప్రొవైడ్ చేశాను. అయితే చాలామంది మిగతా ఫోన్ మోడల్స్కి సంబంధించి కూడా ప్రాసెస్ అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో మనం మరో రెండు మోడల్స్కి సంబంధించి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఏ విధంగా మనం జియో ఫోన్లో హాట్స్పాట్ ఎనేబుల్ చేసుకోవచ్చు అని. అయితే నిన్న మీరు వీడియో చూసారు కదా, ఆ వీడియోలో చూసిన ప్రాసెస్ మొత్తం అంతా కూడా సేమ్. ఓన్లీ మీరు ఉపయోగించే ఫైల్స్ మారుతాయి. ఆ ఫైల్స్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఏ మోడల్ ఉపయోగిస్తున్నట్టయితే ఆ మోడల్కి సంబంధించిన ఫైల్ డౌన్లోడ్ చేసి మీరు ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. అంతేకాదు మీరు ఫోన్ కూడా కనెక్ట్ చేసేటప్పుడు చిన్న చేంజ్ ఉంది. ఆ చేంజ్ ఏంటో కూడా నేను చెప్తాను, వీడియో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు 3 జిప్ ఫైల్స్ కనిపిస్తున్నాయి. నిన్న మనం F2403N మోడల్కి సంబంధించిన ప్రాసెస్ మొత్తం చూసాం. ఇక ఈ వీడియోలో మనం F120B ఇంకా F90Mకి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టు మరొకసారి నేను వీడియో చేయవలసిన అవసరం అయితే లేదు. నిన్న నేను అప్లోడ్ చేశాను కదా F2403N, అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు దానికోసం వేరే వీడియో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో జాగ్రత్తగా గమనించినట్టయితే ఒకచోట ఈ వీడియో ఆగిపోతుంది, నిన్న అప్లోడ్ చేసిన వీడియో కంటిన్యూ అయిపోతుంది. ఈ మూడింట్లో ఏ ఫోన్ ఉపయోగిస్తున్నా కానీ సేమ్ ప్రాసెస్ ఉపయోగించండి. కాకపోతే డిస్క్రిప్షన్లోంచి మీరు ఏ ఫోన్ మోడల్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ ఫైల్ డౌన్లోడ్ చేయండి. అంతేకాకుండా ఫోన్ కనెక్ట్ చేసే విధానంలో కూడా మార్పు ఉంటుందని చెప్పాను కదా, అది మీరు జాగ్రత్తగా గమనించండి. అదే విధంగా ఫోన్ కనెక్ట్ చేయండి. ఏదేమైనప్పటికీ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి. నిన్నటి వీడియో కూడా ఈ వీడియో తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇక మీరు ఫైల్స్కి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కాబట్టి మీరు మీ ఫోన్ కనెక్ట్ చేసేటప్పుడు కూడా ఒక జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న మనం F2403N ఫోన్ కనెక్ట్ చేసేటప్పుడు ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేయడం కోసం ఇక్కడ స్టార్ బటన్, హ్యాష్ బటన్ రెండు కూడా ఒకేసారి ఈ విధంగా ప్రెస్ చేసాం. అంటే రెండు కూడా ఒకేసారి ప్రెస్ చేస్తూ ఉండి ఇక్కడ మనం ఈ డేటా కేబుల్ అంటే ఈ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, ఇది కనెక్ట్ చేసాం అనమాట. అయితే మీరు F120B ఉపయోగిస్తున్నట్టయితే మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్ బటన్, హ్యాష్ బటన్ ఈ రెండు కూడా 2403N లాగే ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకోండి. తరువాత ఈ కేబుల్ ఈ విధంగా కనెక్ట్ చేయండి. ఆ తర్వాత ఫోన్ ఈడిఎల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మీరు F90M ఉపయోగిస్తున్నట్టయితే మీరు ఈ విధంగా రెండు బటన్స్ ప్రెస్ చేయకూడదు. ఈ మైక్ బటన్ కనిపిస్తుంది కదా, సెంటర్ బటన్, ఇది లాంగ్ ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తూ ఉండి తరువాత కేబుల్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీ పోర్ట్ ఇక్కడే ఉండాలని లేదు, వేరే ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడున్నా కానీ కేబుల్ కనెక్ట్ చేయండి. F90Mకి అయితే సెంటర్ బటన్ ప్రెస్ చేసి ఉండాలి. 2403N ఇంకా 120Bకి అయితే రెండు బటన్స్ ఈ విధంగా ప్రెస్ చేసి ఉండి కనెక్ట్ చేయాలన్నమాట. ఇదే మేజర్ చేంజ్. ఇది కాకుండా మీకు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదా, మీ ఫోన్ మోడల్ బట్టి జిప్ ఫైల్స్ ఏ మోడల్ అయితే ఆ మోడల్ డౌన్లోడ్ చేయండి. ఇక ఇప్పుడు నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియో చూడండి. చూసిన తర్వాత ప్రాసెస్ అంతా జాగ్రత్తగా గమనించి అప్పుడు మీరు కూడా ట్రై చేసి మీ జియో ఫోన్లో హాట్స్పాట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు 2 ఫోల్డర్స్ ఇంకా ఒక ఫైల్ కనిపిస్తున్నాయి. ఈ 3 కలిపి ఒక జిప్ ఫైల్ గా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలాంటి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మీరు దాన్ని రైట్ క్లిక్ చేసి మీకు కావాల్సిన చోటికి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఇంతకుముందు చూసిన విధంగా 2 ఫోల్డర్స్ ఇంకా ఒక ఫైల్ కనిపిస్తాయి. ఈ ఫైల్ని ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక మెమరీ కార్డులో కాపీ చేసి ఆ మెమరీ కార్డ్ని రెడీగా ఉంచుకోండి. దాన్ని ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఇక ఫైల్ అనే ఫోల్డర్ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. దాని లోపల ఉన్న ఫైల్స్ ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం అలాంటిది ఏమీ చేయొద్దు. ఇక క్యూఫిల్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బిన్ అని ఉంటుంది, బిన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఒక చోట క్యూఫిల్ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది అనమాట. అదొక ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఆ ఫైల్ని మీరు ఓపెన్ చేయవలసి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, qfil.exe అని ఉంది. ఇది డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం మన చిన్న చిన్న సెట్టింగ్స్ మార్చవలసి ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్ బిల్డ్ సెలెక్ట్ చేయండి. తర్వాత చూస్తున్నారు కదా, సెలెక్ట్ ప్రోగ్రామర్ అని ఉంది. ఇక్కడ బ్రౌజ్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇంతకు ముందు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎక్కడికైతే ఎక్స్ట్రాక్ట్ చేశారో చూసారు కదా, ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, OmniSD ఫైల్ అని. ఇది డబుల్ క్లిక్ చేసి ఇందులో ఈ ఫైల్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే టాప్లోనే మీకు 8909ddr.mbn అనే ఫైల్ కనిపిస్తుంది. అది డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ పాత్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు లోడ్ XML దగ్గర క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక ఫైల్ కనిపిస్తుంది. దీనికోసం మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా చూపిస్తుంది. డబుల్ క్లిక్ చేయండి, మరొకసారి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్యాచ్ ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేదా ఇంతకు ముందులో డబుల్ క్లిక్ చేయండి. మొత్తం ఫైల్స్ అన్ని సెలెక్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు మీ ఫోన్ని మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్కి కనెక్ట్ చేయాలి. అయితే మీరు మీ ఫోన్ ఏదో ఒకలా కనెక్ట్ చేయొద్దు. ప్రాసెస్ జాగ్రత్తగా గమనించినట్టయితే ఫస్ట్ టైంలోనే మీరు సక్సెస్ అయిపోతారు. మళ్ళీ ట్రై చేయవలసిన అవసరం లేదు, పని చేయలేదు అని కామెంట్ కూడా రాదు.
ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నా జియో ఫోన్ ఇక్కడ ఆన్ అయి కనిపిస్తుంది. కానీ ఈ విధంగా కనెక్ట్ చేయకూడదు. ఒకసారి మీరు బ్యాటరీ రిమూవ్ చేయండి, స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీ రిమూవ్ చేయండి. తరువాత మరొక్కసారి బ్యాటరీ ఇన్సర్ట్ చేయండి. కానీ దానికన్నా ముందు ఇంతకుముందు నేను jgHotspot.zip ఫైల్ ఒకటి ఉంది కదా, ఆ జిప్ ఫైల్ మెమరీ కార్డులో కాపీ చేయమన్నాను కదా, ఆ మెమరీ కార్డు కూడా ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసేయండి. సిమ్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ సిమ్ ఉంటే మీకు టెస్టింగ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాటరీ ఇన్సర్ట్ చేసి ఆన్ చేయకుండా ఈ విధంగా ఎక్కడైనా ఫామ్గా ప్లేస్ చేయండి. ఫామ్గా ప్లేస్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, మనం డాటా కేబుల్ ఈ ఫోన్కి కనెక్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఈ డాటా కేబుల్ కంప్యూటర్కి కనెక్ట్ అయి ఉండాలి. అంతేకాకుండా ఈ రెండు బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసి ఉంచాలి. స్టార్ బటన్, హ్యాష్ బటన్, ఈ రెండు కూడా ఒకేసారి ప్రెస్ చేయాలి. కాబట్టి మీరు ఎక్కడన్నా కిందని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా హోల్డ్ చేసి ఈ కేబుల్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. కేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఒక సింగిల్ ఫ్లాష్, చిన్న ఫ్లాష్ వస్తుందన్నమాట. ఆ ఫ్లాష్ వస్తే చాలు మీకు కనెక్ట్ అయిపోయినట్టే. నేను ఇప్పుడు కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత చిన్న ఫ్లాష్ వచ్చింది. నేను 2 ఫింగర్స్ కూడా రిమూవ్ చేశాను. అయితే ఈ విధంగా ఫ్లాష్ రాకపోయినా లేదా కంటిన్యూస్గా స్క్రీన్ ఆన్ అయి ఉన్నా కానీ మీరు కేబుల్ చేంజ్ చేసి చూడండి. నేను అదే ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆనర్ ఫోన్కి సంబంధించిన కేబుల్ కనెక్ట్ చేస్తే నాకు అది పనిచేయలేదు. నేను Xiaomi ఫోన్తో వచ్చిన ఒక కేబుల్ కనెక్ట్ చేస్తే పనిచేసింది. సో మీరు ఏ కేబుల్తో వర్క్ అవుతుందో కొంచెం జాగ్రత్తగా గమనించి అది యూజ్ చేయండి. ఇక ఇప్పుడు మళ్ళీ మీరు మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ వచ్చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టాప్లో మనకి సెలెక్ట్ పోర్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా Qualcomm HS USB QD లోడర్ 9008 COM11 అని కనిపిస్తుంది. 11 8 ఏదో ఒకటి వస్తుంది, ఏదో వచ్చినా పర్వాలేదు. కానీ ఒకవేళ మీకు ఈ విధంగా కనిపించినట్టయితే మాత్రం మీరు జియో ఫోన్కి సంబంధించిన డ్రైవర్స్ మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేయాలి. ఆ డ్రైవర్స్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రాసెస్లు మీ ఫోన్లో ట్రై చేయనట్టయితే ముందుగా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఇన్స్టాల్ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే చేశాను. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. కేవలం ఫ్యూ సెకండ్స్లోని ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఎప్పుడు కంప్లీట్ అయిందో మీకు తెలియాలి అంటే మాత్రం ఇక్కడ ప్రోగ్రెస్ బార్ని చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ స్టేటస్ అని కొన్ని ఫైల్స్ స్క్రాల్ అవుతున్నాయి కదా, అక్కడ కూడా మనకి కంప్లీట్ అయినట్టు ఈ విధంగా డౌన్లోడ్ సక్సీడ్ అని వస్తుంది, ఫినిష్ డౌన్లోడ్ అని కూడా వస్తుంది. ఇప్పుడు మీరు సింపుల్గా మీ ఫోన్ డిస్కనెక్ట్ చేసేయచ్చు. డిస్కనెక్ట్ చేయడం కోసం మళ్ళీ మీరు ఎలాంటి స్విచ్చెస్ ప్రెస్ చేయకుండా సింపుల్గా ఈ కేబుల్ని రిమూవ్ చేసేయండి. కేబుల్ని రిమూవ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆన్ చేయొద్దు. ఒక ప్రికాషనరీ మెజర్గా మీరేం చేస్తారంటే మరొకసారి బ్యాటరీని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి మళ్ళీ ప్లేస్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, పవర్ బటన్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే కొన్ని సెకండ్స్లో మీ ఫోన్ కూడా ఆన్ అయిపోతుంది. ఆన్ అవ్వడం మాత్రమే కాదు, మీకు కొత్తగా ఒక ఫైల్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఆ ఫైల్ యాడ్ అయితేనే ఈ ప్రాసెస్ సక్సెస్ అయినట్టు. అంతేకాదు, మనం జేజీ హాట్స్పాట్ ఫైల్ ఒకటి మెమరీ కార్డులో కాపీ చేసాం కదా, ఆ ఫైల్ ఉన్న మెమరీ కార్డు కూడా ఇందులో ప్లేస్ చేసి స్విచ్ ఆన్ చేసేయండి. మళ్ళీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయకుండా. ఫోన్ స్విచ్ ఆన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ సెంటర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు కొత్తగా ఒక ఫైల్ యాడ్ అయి ఉంటుంది, చూసారు కదా, ఓమ్ని SD అని. ఈ ఫైల్ యాడ్ అయిందంటే మనం మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఈ ఫైల్ని ఈ విధంగా సెంటర్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేయవలసి ఉంటుంది. కానీ దానికన్నా ముందు మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు SD కార్డులో ఒక ఫైల్ ఒకటి కాపీ చేసి ఉంచాం కదా, జేజీ హాట్స్పాట్ అనే ఫైల్. ఆ ఫైల్ ఇక్కడ నుంచి మీరు కాపీ చేయాలి. ఆప్షన్స్లోకి వెళ్ళండి, కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఒక్కసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళి తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ఫోల్డర్స్లోనే ఇది ప్లేస్ చేయండి. ఆ విధంగా చేసినట్టయితే సింపుల్గా అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్రై చేశానని చెప్పాను కదా, అందుకని మీకు ఫైల్ కనిపిస్తుంది. ఇదే నేను మరొకసారి పేస్ట్ చేసి రీప్లేస్ చేస్తున్నాను మీ నమ్మకం కోసం. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. హోమ్ స్క్రీన్లో మనకి ఓమ్ని SD అనే ఒక కొత్త ఐకాన్ యాడ్ అయింది కదా, ఆ ఐకాన్ దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ jgHotspot.zip అనే ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు సెంటర్ బటన్ ప్రెస్ చేసి ఇన్స్టాల్ చేస్తే కేవలం 1 సెకండ్లోనే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ విధంగా మనకి మెసేజ్ వస్తుంది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొత్తగా మీకు జేజీ హాట్స్పాట్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది. మీరు గమనించారు లేదో, టాప్లో మనకి ఎలాంటి కొత్త ఐకాన్ లేదు. కానీ అలాగే స్క్రీన్ని గమనించండి. నేను ఇక్కడ ఈ ఐకాన్ది సెంటర్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు, మీకు చిన్న ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ యాడ్ అయినట్టయితే మీకు హాట్స్పాట్ ఎనేబుల్ అయినట్టే. అయితే మీరు హాట్స్పాట్ ఎనేబుల్ చేసిన తర్వాత డేటా కనెక్ట్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు
వైఫై కనెక్ట్ చేసి డేటా రావడం లేదు అని కంగారు పడకుండా ఇక్కడికి వెళ్ళి ఒకసారి డేటా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మరొకసారి ఆ యాప్ ఓపెన్ చేసినట్టయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి జియో ఫోన్ అనే నెట్వర్క్ కనిపిస్తుంది. అలాగే పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇదే పాస్వర్డ్కి వేరొక స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసి చూద్దాం. మీరు కావాలంటే వేరే జియో ఫోన్, స్మార్ట్ ఫోన్స్ ఏవైనా కానీ కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ గమనించినట్టయితే నా స్మార్ట్ ఫోన్లో జియో ఫోన్ అంటూ ఒక నెట్వర్క్ కనిపిస్తుంది. నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఈ ఫోన్లో మనకి ఇచ్చిన పాస్వర్డ్ను కూడా ఇక్కడ కీ చేయబోతున్నాను. పాస్వర్డ్ కీ చేసిన తర్వాత కనెక్ట్ పై ట్యాప్ చేసినట్టయితే మీరు స్క్రీన్ గమనించండి. మనకి జియో ఫోన్ అనే నెట్వర్క్కి ఈ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ అవబోతుంది త్రూ వైఫై. ఒకవేళ మీరు డేటా ఉపయోగిస్తున్న ప్లాన్ ఏదన్నా కానీ ఇందులో యూజ్ చేస్తున్నట్టయితే డేటా ఉంటుంది కాబట్టి అది మనం డేటా కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, మనకు కనెక్ట్ అయిపోతుంది. నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూస్తాను. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. మనం టాప్కి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, మరొకసారి జియో ఫోన్కి మనం కనెక్ట్ అయి ఉన్నాం. మనం ఏదైనా ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సింపుల్గా ఎక్కడైనా ట్యాప్ చేసినట్టయితే ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ అయిపోతుంది. అయితే నిజంగా ఇది కనెక్ట్ అయి ఉందా లేదా అనే డౌట్ మీకు ఇంకా ఉన్నట్టయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జియో ఫోన్ కనెక్ట్ అయి ఉంది. నేను ఈ ఫోన్లో ఇక్కడ జియో ఫోన్ ఉంది కదా, దీని ఏరోప్లేన్ మోడ్లోకి తీసుకువెళ్తాను. అప్పుడు ఇది డిస్కనెక్ట్ అయిపోతుందో లేదో మీకు ఆన్ స్క్రీనే తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఓపెన్ చేశాను. జియో ఫోన్లో టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ రెండు ఫోన్స్ను కూడా ఒకేసారి గమనించండి. ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ జియో ఫోన్ అనే నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ అయిపోవాలి. చూసారు కదా, ఏరోప్లేన్ మోడ్ ఆన్ అయింది. ఇక్కడ డిస్కనెక్ట్ కూడా అయిపోయింది. సో 100% ఈ ప్రాసెస్ అయితే పనిచేస్తుంది. మీకు పనిచేయనట్టయితే మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారో కామెంట్ చేస్తే అది మనం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కరెక్ట్గా ప్రాసెస్ చేయకుండా ఏదేదో చేస్తే మాత్రం మీకు ఇది వర్క్ అవ్వకపోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు మీరు చూసిన ప్రాసెస్ అంతా కూడా జియో ఫోన్ అన్ని మోడల్స్కి కాదు, 2403N మోడల్కి మాత్రమే. మిగతా ఫోన్స్కి ప్రాసెస్ అక్కడక్కడ మారొచ్చు, ఫైల్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో మీ ఫోన్ మోడల్కి ప్రాసెస్ కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫోన్ మోడల్. వీలైతే నేను మరొక వీడియో అప్లోడ్ చేస్తాను, లేదా ప్రాసెస్ అయినా కానీ పోస్ట్ చేస్తాను. డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా తప్పనిసరిగా కామెంట్ చేయండి. అందరికీ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.